మంచు ఫ్యామిలీలో గొడవలు చిలికి చిలికి గాలివానగా మారింది. మొత్తంగా తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవలు గేట్లు బద్దలు కొట్టుకుని బజారున పడ్డాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు, మంచు విష్ణు, మనోజ్ కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు కమిషనరేట్లో విచారణకు హాజరు రావాల్సిందని సిపి ఆదేశించారు. మరోవైపు మోహన్ బాబుకు తలకు గాయం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు మంచు కరిగినట్టు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతేకాదు మోహన్ బాబు, మంచు విష్ణు దగ్గరున్న లైసెన్స్ తుపాకులను కూడా సరెండర్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. మరోవైపు ఈ గొడవలో మోహన్ బాబు మీడియాపై అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై దాడి చేశారు. దీనిపై జర్నలిస్ట్ సంఘాలతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. మరోవైపు ఈ ఘటనలో మోహన్ బాబు కాస్త సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయన్ని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నటుడు మోహన్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన హైడ్రామాతో మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది. మనోజ్ తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు, కాలుకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను మంచు విష్ణు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు మంచు, మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అయితే వారిని లోపలికి రానివ్వలేదు. లోపల తన కూతురు ఉందని గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు. ఎంతకు తీయకపోవడంతో తన బౌన్సర్లతో కలిసి గేటును తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో లోపల మనోజ్ కు, మోహన్ బాబుకు తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. ఈ దాడిలో మీడియా ప్రతినిధి గాయంతో ఆసుపత్రి పాలయ్యారు.